ఇక ఒక వ్యక్తి ఎత్తిన నకిలీ ఆర్టీఓ అవతారం 5గురి నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. చిలకలూరిపేట బైపాస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు గుంటూరు రేంజ్ ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ కృష్ణారావులు. చిలకలూరిపేట బైపాస్ రోడ్లో జరిగిన ప్రమాదానికి కర్త కర్మ క్రియ నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్గా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఏఎస్ఐ కొడుకు నకిలీ ఆర్టీఓ అవతారం ఎత్తి అతని గ్యాంగ్తో కలిసి హైవేలపై వసూళ్లకు పాల్పడే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని ఎంక్వైరీలు తేల్చారు పోలీసులు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ని ఓవర్టేక్ చేసిన నకిలీ ఆర్టీఓ గ్యాంగ్ కంటైనర్ని సడన్ గా సైడ్కి ఆపడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. 2023లోనూ నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఈ ఏఎస్ఐ కుమారుడు ఉడాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్నాడు ఏఎస్ఐ కుమారుడు. దీంతో ఏఎస్ఐ కుమారుడు అతని గ్యాంగ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. చిలకలూరిపేట హైవేలో జరిగిన ప్రమాదానికి తమ శాఖకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు పల్నాడు జిల్లా ఆర్టీఓ సంజీవ్ కుమార్. కంటైనర్ని ఆపిన కారు ఉన్నది తమ శాఖకు చెందిన వారు కాదని స్పష్టం చేశారు ఆర్టీఓ. ఈ చిలకలూరు బైపాస్ కొత్త రోడ్లో వాళ్ళ కంట్రోల్ సెంటర్ ఉంది. వాళ్ళ ఎన్నో కెమెరాస్తో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఆ సెంటర్లో. నేను ఆ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్ ఇన్ఛార్జ్తో మాట్లాడి యాక్సిడెంట్ జరిగిన 5 నిమిషాల ముందు నుండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాటికి కూడా అన్ని ఫుటేజెస్ అన్ని చూశాను. ఫుటేజెస్ అన్ని చూసినప్పుడు ఒక ఈ లారీని ఒక కారు ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళి ఆపే ప్రయత్నం చేసింది. ఆ ఆపే కారు కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళారు. ఈ లారీ కూడా లెఫ్ట్కి వెళ్తుంది. ఇది ఆపే క్రమంలో వెళ్తున్నప్పుడు ఈ కారు నంబర్ తెలిసింది ఏంటంటే PS08HY3158గా గుర్తించాము. ఈ కారు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగికి లేదు. మా పల్నాడు రవాణా శాఖలో ఏ ఉద్యోగికి ఆ కారు లేదు. తర్వాత ఆ కారులో దిగిన వ్యక్తులు కూడా కెమెరాలో వాళ్ళ ఫేసెస్ చూసాం. వాళ్ళెవరు కూడా మా ఎంప్లాయీస్ కాదు. ఇది కొంచెం అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు లైవ్లో ఉన్నారు. నాగరాజు, చూస్తుంటే ఇది నిన్న జరిగిందే కాదు, ఇట్లా చాలా సార్లుగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అండ్ అతనిపై గతంలో కూడా కేసున్నట్టుగా తెలుస్తోంది. ఇంత దారుణాలు ఎలా జరుగుతున్నాయి? దీనిపై ఏఎస్ఐ ఏమైనా స్పందించారా? ఈ గ్యాంగ్ ఇంకా ఏమన్నా సపోర్ట్ ఉందా? అయితే ప్రస్తుతం అయితే కీలకమైన ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇప్పటికే ఒక 5గురు వ్యక్తుల్ని, ఏఎస్ఐ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరో 4గురిని, మొత్తం 5గురిని కూడా అదుపులోకి తీసుకుని తరువుగా విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5గురు ప్రాణాలు ఒక నిర్లక్ష్యం కారణంగా కూడా బలి కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు కూడా ఈరోజు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టే విధంగా కూడా వాళ్ళని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంతవరకు కూడా ఈ ప్రమాదం మీద కానీ, ఈ ప్రమాదంలో ఎవరైతే నకిలీ ఆర్టీఓ అధికారి అవతారం ఎత్తాడో ఆ ఏఎస్ఐ కుమారుడు గురించి కానీ ఎక్కడా కూడా ఎటువంటి సమాచారాన్ని అయితే బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఏ రోజైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఆర్టీఓ అధికారులు బైపాస్లో, అంటే హైవే మీద, జాతీయ రహదారి మీద ఒక్కసారిగా వాహనాన్ని నిలపడం, ఆ నిలిపే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకోవడం పలు ఆరోపణలకైతే దారితీస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ శాఖ కాశాఖ, ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు ఇప్పుడే దీని మీద చాలా స్పష్టంగా కూడా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడా కూడా వెహికల్ని ఆపడం కానీ, లేదా ఆ వెహికల్లో ప్రయాణించిన వ్యక్తులు తమ శాఖకు సంబంధించిన వాళ్ళు కాదంటూ కూడా చాలా స్పష్టంగా కూడా ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఈ కారును ఆపారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కారు నెంబర్ ఏంటి అనేవి కూడా పోలీసులు కూడా ఇప్పటికే వాటన్నింటినీ కూడా కూపీలాగి వాటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించి 5గురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ ఏఎస్ఐ కుమారుడికి నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి గతంలో చేసిన ఇన్సిడెంట్ కావచ్చు, నిన్న రోడ్డు ప్రమాదానికి కారణమైన ఏదైతే వెహికల్ కావచ్చు, ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి మున్ముందు ఏ విధంగా ఒక లాజికల్ కంక్లూషన్ కంటే ఈ నిందితులుగా గుర్తించి వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది కూడా పోలీసులు ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే మాత్రం ఉన్నతాధికారులు కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగి 5గురు మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదం మరలా జరగకుండా ఈ విధంగా జరిగిన దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఇప్పటికే తల్లిదండ్రులంతా కూడా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిజంగా కనుక నకిలీ ఆర్టీఓ అధికారం ఎత్తి ఇటువంటి ప్రమాదానికి కారణమైతే అతను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.